కాకుండా లిమిటెడ్ ఆర్థికంగా వాళ్ళని దెబ్బ కొట్టడమా? ఏం చేస్తే బెటర్? ఎందుకంటే రెండు కూడా న్యూక్లియర్ వెపన్స్, అనవసరాలు కలిగిన దేశాలు. సో ఆవేశపడాల్సిన సందర్భమా, ఆలోచించాల్సిన సందర్భమా? ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనకంటే ఇంకా ఈ సందర్భంలో మాట్లాడేందుకు బెటర్ ఎవరు ఉండరు. సార్ నమస్కారం, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్తే భారత్. యా సార్. సార్ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది, ఓకే, రకరకాల ఆర్గ్యుమెంట్స్. మనం ఇంకెంతకాలం శాంతి కాముక దేశం, ఇది కరెక్ట్ కాదు, తీవ్ర చర్యలు తీసుకోవాలి. పాలస్తీనా, ఇజ్రాయెల్ వెంటనే రియాక్ట్ అయింది, పాలస్తీనా, అమెరికా వెంటనే రియాక్ట్ అయింది ఆఫ్ఘనిస్తాన్ దాడులు జరిగినప్పుడు. మనం ఎందుకు ఆ విధంగా రియాక్ట్ కాలేకపోతున్నాం? ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. రెండో సైడ్ కూడా ఉంది. యుద్ధం అయితే వాళ్ళకు పోయేదేముంది, పాకిస్తాన్ ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్, ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టేవాళ్ళు లేరు, కానీ మనకు కూడా నష్టం కదా అని అనేవాళ్ళు. సో ఏం చెప్తారు సార్, ఇప్పుడు ఏం చేయాలి? భారత్, ముందు మనం ఏం చేయాలో ఆలోచించే ముందు అసలు శత్రువు ఎందుకు ఇట్లా చేశాడో అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, కాశ్మీర్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. గత 10 ఏళ్లుగా 370 అధికారాన్ని తీసి తొలగించడం కానీ, అక్కడ అభివృద్ధికి బాటలు వేయటం కానీ, మరి వివిధ ప్రాంతాల నుంచి భారతదేశంలో ఎక్కడి నుంచైనా అక్కడికి వెళ్లి పెట్టుబడులు పెట్టే అవకాశం ఇవ్వటం కానీ, ఇవన్నీ రావడం చేత మళ్ళీ టూరిజం వస్తున్నది, అభివృద్ధి బాగా జరుగుతుంది. ఈ సందర్భంలో ఏదో గందరగోళం సృష్టించాలి, ప్రపంచం దృష్టిని ఆకర్షించాలి. అందుకనే అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో ఉండగా దీన్ని చేపట్టారు. కాబట్టి మనం వాళ్ళ ఎజెండాకు అనుకూలంగా ప్రపంచం దృష్టి దీని మీద పడేట్టుగా మనం కనుక వ్యవహరించినట్టయితే మనకు లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది, పప్పులో కాలేసిన ఉంటుంది. రెండోది అర్థం చేసుకోవాల్సింది, మీరు ఇందాక అన్నారు, అమెరికా లాంటి బలమైన దేశం, అంతకంటే బలమైన దేశం లేదు కదా. ఆర్థికంగా కానీ, సైనిక పరంగా కానీ, ప్రపంచంలో దౌత్యపరంగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు కానీ అమెరికాను మించిన దేశం ప్రపంచంలో లేదు. అలాంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ దారుణంగా, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ అల్ఖైదాకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళు 9/11 2001లో మరి కొన్ని వేల మందిని పట్టున పెట్టుకుని ప్రపంచ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఘాతుకమైన చర్యను చేపట్టినా కూడా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోగలిగారు. కానీ తర్వాత ఏమైంది? $1.5 ట్రిలియన్ ఖర్చు అయింది. మరి అవమాన భారంతో సైనికులు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఒక దేశాన్ని ఆక్రమించడం చాలా తేలిక, తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, ఫలితమేం రాల. అట్లాగే అంతకు మించి 9/11 ప్రతీకార చర్యల్లో భాగంగానే ఆగ్రహంతో స్పందించడం వల్ల ఇరాక్ పోయారు. అమెరికా ప్రతిష్ట మొత్తం పోయింది. ఇప్పుడు ఇరాక్ వెళ్ళినప్పుడు మనంతా కూడా సందేహపడ్డాం, కానీ అమెరికా అధ్యక్షుడు చెప్పారు అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పని, కాబట్టి అబద్ధం ఆడతారా అనుకున్నాము. చివరికి ఎప్పుడైతే అది అబద్ధం అని తెలిసిందో ఆ ప్రతిష్ట మంట కలిసిపోయింది, అమెరికా విశ్వసనీయత దెబ్బతిన్నది. ఒక రకంగా అమెరికా పలుకుబడి ప్రపంచంలో తగ్గిపోవడం అప్పటికే ప్రారంభమైంది. అంచేత మనం పక్కన మీరు అన్నట్టుగా పాకిస్తాన్ మనతో వైరం ఉన్నమాట వాస్తవం, అనవసరంగా దుందుడు చర్యలు పాల్పడుతున్నమాట వాస్తవం. కానీ మనం ఒడుపుగా కనుక లాఘవంగా స్పందించకపోయినట్లయితే, మన ప్రయోజనాలను కాపాడుకుంటూ మరి ఏ లక్ష్యం మనం కోరుతున్నామో, టెర్రరిజం అంతం కావాలి దానికోసం ప్రయత్నం చేయకపోయినట్టయితే, అనవసరంగా ఆగ్రహం వల్ల చీకాకులు దిగి మన ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. మూడోది, ఇప్పుడు ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తున్నది నా దృష్టిలో. ఇప్పుడు ఇండస్ వ్యాలీ అంటే మన సింధు నది మీద ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయడం కానీ, దానివల్ల ఏదో ఒక్కరోజు అద్భుతాలు జరుగుతాయని కాదు, దానికి తర్వాత చర్చించుకుందాం మనం. లేకపోతే దౌత్యపరంగా కొన్ని కఠినమైన చర్యలు తీసుకొని ఒక సంకేతాన్ని ఇస్తున్నాం, బలమైన సంకేతాన్ని. అదే సమయంలో మనం ఎప్పుడు ఎలా స్పందించాలి, ఎక్కడ స్పందించాలన్నది మనం నిర్ణయం చేసుకోవాలి. చాలా లాఘవంగా మనకున్నటువంటి సమాచారం అనుగుణంగా వ్యూహాత్మకంగా ఆలోచించాలి తప్ప కోపంతో దుందుడుగ్గా మనం స్పందించినట్టయితే మనం వాళ్ళ ఎజెండాలో చిక్కున్న వాళ్ళు అవుతాము. అందుచేత చాలా ఆచితూచి స్పందించాలి. ప్రపంచంలో ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఏ దేశమైనా ఇంకో దేశం మీద దాడికి దిగటం గానీ, యుద్ధానికి దిగటం గానీ అది ప్రపంచం హర్షించదు, మన ప్రయోజనాలను కూడా కాపాడదు. కాబట్టి మన ప్రయోజనాలను కాపాడుకుంటూ ఇస్లామిస్ట్ ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం ప్రపంచం మొత్తం అభిప్రాయాన్ని కూడగట్టి మనం గట్టిగా చర్యలు చేపట్టాలి. అదే సమయంలో పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు ఇది, మనం పాకిస్తాన్ సమాజానికి మనం వ్యతిరేకం కాదు, అలాగే భారతదేశంలో ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈ సంకేతాన్ని కూడా బలంగా ఇవ్వాలి. అంచేత ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం యుద్ధంకి దిగితే ప్రపంచ దేశాలు మన హర్షించవా, మనం వ్యతిరేకించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా.
పాకిస్తాన్ మీద గనక నిర్దిష్టమైనటువంటి ప్రాంతాల్లో అక్కడ టెర్రరిస్టులకి వాళ్ళు చేస్తున్నటువంటి ఓతానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ క్యాంపుల్ని ధ్వంసం చేయడం అలాంటివి చేపట్టినట్టయితే ఖచ్చితంగా ప్రపంచం అంతా మనకు మద్దతు ఇస్తుంది. అలా కాకుండా సందట్లో సడేమే అని చెప్పని ఒక యుద్ధానికి మనం దిగినట్టయితే మన పరువు పోతుంది, మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ చైనా తర్వాత అంత దేశంగా ఎదగాలని మనం పోరాట పడుతున్నాం. వచ్చే 20-25 ఏళ్ళు గట్టిగా కష్టపడినట్టయితే ఒక గొప్ప దేశంగా మనకి ఎదిగే అవకాశం, ఇన్నేళ్లు కోల్పోయిన అవకాశాలను మనం పొందే అవకాశం వస్తుంది. అది పక్కన పెట్టేసి మౌలికమైన విషయాన్ని విస్మరించి మనం పాకిస్తాన్తో సమూజ్య అయిపోతే అది మనకు అవమానం. పాకిస్తాన్ మన ముందు చాలా చిన్న దేశం, చాలా బలహీనమైన దేశం. కానీ కొవ్వొత్తు కూడా ఆరిపోయే ముందు వెలుగును ఎక్కువ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప దీనికి మనం ఖచ్చితంగా చాలా వ్యూహాత్మకంగా కఠినంగా స్పందించాలి. కానీ దుందుడుకు చర్యలతో తొందరపాటుతో స్పందించకూడదు. అంటే సార్ ఇప్పుడు మీరు అనేది పూర్తి స్థాయి యుద్ధానికి దిగకుండా కేవలం ఎక్కడైతే టెర్రరిస్టులకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతున్నారో వాటి మీద అటాక్స్ దిగితే తప్పు లేదు అట్లా అంటారా? అదొకటి అంతర్జాతీయ సమాజాన్ని బాగా ప్రభావితం చేసి ఎట్లాగైతే ఇప్పుడు ఈ మధ్య రాణాని మనం తీసుకొచ్చాం భారతదేశానికి. గతంలో గానీ ఇప్పుడు గానీ ఉగ్రవాద చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళందరికీ పాకిస్తాన్ ఊతమిస్తున్న వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చే చర్యలు చేపట్టడం, ఈ రకమైన ఏర్పాట్లు చేయాలి. గతంలో మనం చేయాలన్న ప్రపంచ సమాజం కలిసి వచ్చేది కాదు. కానీ 2001 తర్వాత పాశ్చాత్య ప్రపంచానికి కూడా ఈ ఇస్లామిస్ట్ ఉగ్రవాదం నేడు తాకింది కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి పూర్తిగా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మనతో సమాచారాన్ని పంచుకుంటున్నారు, నిఘా సమాచారాన్ని. మనకి ప్రపంచం అంతా కలిసి పనిచేస్తుంది ఉగ్రవాదం అంతం కోసం. దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప, ఈ అవకాశంగా దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప. అలాగే పాకిస్తాన్ ఇవాళ ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. 10-15 ఏళ్ల క్రితం మనకంటే చాలా బలంగా ఉంది పాకిస్తాన్ తలసరి ఆదాయం. కానీ ఇవాళ మనలో సగం కూడా తలసరి ఆదాయం లేదు. దేశం అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి ఆర్థికంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి, దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలి, అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేయాలి, పాకిస్తాన్ పద్ధతిని మార్చాలి. ఎందుకంటే పాకిస్తాన్లో ఒక ప్రభుత్వం లేదు. మన దేశంలాగా ఒక ప్రధానమంత్రి, ఒక కేబినెట్, ఎన్నికైన ప్రభుత్వం, ఎన్నికైన పార్లమెంటు, దాని అధికారం లేదు అక్కడ. ఆర్మీ సైన్యం ధోరణి సైన్యాన్ని. సైన్యంలో కూడా ఐఎస్ఐ లాంటి సంస్థలు మళ్ళీ ఏదో స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయి. మరి రాజకీయ పార్టీలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరును పోతుంది, ప్రభుత్వం దాని ప్రభుత్వానికి. అలాంటి సంబంధంలో మనం చాలా ఒడుపుగా మన ప్రయోజనాలను కాపాడుకోవాలి తప్ప మనం దులుకుగా వ్యవహరించకూడదు. సరే, అంటే ప్రపంచ దేశాల చేతిలో ఏముంది? ఇప్పుడు ఇవాళ హఫీజ్ సయీద్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. సింధు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనక రక్తం బారిస్తాం, మోడీని చంపుతాం, ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రాహిం వీళ్ళంతా పాకిస్తాన్ లో ఉన్నట్టు తెలుసు. దీనిలో ప్రపంచ దేశాలు మనకు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాయి? వాళ్ళని అల్టిమేట్ గా పాకిస్తాన్ ఒప్పుకుంది, వాళ్ళందరినీ ఒప్పగించడం వాళ్ళు ఎట్లాగో యాక్సెప్ట్ చేయరు. టెర్రరిజం కు మాకు సంబంధం లేదు, ఉగ్రవాదానికి. అది కాశ్మీర్లో వాళ్ళు పెట్టే నిర్బంధాల వల్ల, దారుణాల వల్ల జరుగుతుందని స్వతంత్ర పోరాటం అని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. 2 విషయాలు భారత్. మొదటిది, టెర్రరిజం అంటేనే ఎసిమెట్రిక్ వార్ఫేర్. టెర్రరిజానికి, టెర్రరిస్టులకి బలం అక్కర్లా. ఎంత పెద్ద దేశమైనా, అమెరికా లాంటి దేశం, మనలాంటి దేశమైనా కూడా, చాలా పెద్ద దేశం కావచ్చు, బలమైన దేశం కావచ్చు, ఎంత పెద్ద దేశమైనా కూడా కొద్దిమంది ముష్కరులు వ్యూహాత్మకంగా మరి వాళ్ళు అనుకున్న సమయానికి, అనుకున్న స్థలంలో, అనుకున్న రీతిలో దాడి చేస్తే చాలా పెద్ద ఎత్తున దెబ్బతీయచ్చు. అది టెర్రరిజం అంటేనే. ఇప్పుడు చైనా లాంటి దేశాలకి అక్కడ స్వేచ్ఛ లేదు కాబట్టి మొత్తం అవసరమైతే కొన్ని వందల మందిలో ప్రభుత్వం ఊచకోతడానికి సిద్ధపడుతుంది కాబట్టి, కోర్టులు వగైరా అడ్డుపడవు కాబట్టి అక్కడ పరిస్థితి వేరు. ఆ చైనా కూడా బయట టెర్రరిజాన్ని ఏం చేయలేదు. వాళ్ళ దేశం లోపల టెర్రరిజాన్ని పూర్తిగా హతమార్చే అవకాశం వాళ్ళకు మనకు కొంచెం కష్టం అది. ఎందుకంటే మన కోర్టులు, మరి మానవ హక్కులు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులు ఏమన్నా ఉన్నాయి కాబట్టి. అంతకు మించి ఇతర దేశాల్లో ఉన్నదానికి మనం వ్యూహాత్మకంగా చరిత్రపై మార్గం లేదు. రెండో విషయం గుర్తించాల్సింది, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉండటమే కాకుండా టెర్రరిజం వల్ల, పాకిస్తాన్ గడ్డ మీద పుట్టిన టెర్రరిజం వల్ల మన దేశంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో పాకిస్తాన్ లో అంతకు 100 రెట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే వాళ్ళు సృష్టించిన భూతం వాళ్ళని మింగేస్తున్నారు. పాకిస్తాన్ సమాజానికి కూడా క్రమక్రమంగా అర్థమవుతుంది. వాళ్ళు మూర్ఖంగా ఏం చేస్తున్నారంటే, భారత్ మీద దాడి చేస్తే వాళ్ళు మంచి టెర్రరిస్టులు, మంచి ఉగ్రవాదులు, పాకిస్తాన్ మీద దాడి చేస్తే చెడ్డ ఉగ్రవాదులు అంటారు. అలాంటిదే ఉండదు. మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండదు. గుడ్ టెర్రరిజం, బ్యాడ్ టెర్రరిజం ఉండదు. ఆ టెర్రరిజం పాకిస్తాన్ ని పూర్తిగా అల్లకల్లోలం చేస్తోంది, ఆ సమాజాన్ని మింగేస్తోంది. అంచేత
ఇది అవకాశంగా మలుచుకోవాలి. అంటే పాకిస్తాన్ సమాజంలో కదలిక రావాలి, విజ్ఞత రావాలి, ఆర్థికంగా వాడు పెరగాలన్నా, ఆ దేశంలో శాంతి భద్రతలు సమన్వయం ఉండాలన్నా, సామరస్యం ఉండాలన్నా, మనతో సామరస్యం అవసరం, ఇక్కడ తెరతను అంతం చేయడం అవసరం. అంతర్జాతీయ సమాజాన్ని ఉపయోగించుకోవాలి. ఎసిమెట్రిక్ వార్ఫేర్లో మీకు వాడి దోమే కావచ్చు, కానీ దోమను కొట్టడానికి మెజగా ఆయుధాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి తప్ప, తన ఒక నిపుణుడు సర్జన్ ఎలాగైతే ఆపరేషన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వ్రణాన్ని పీకేస్తారు అలా చేయాలి తప్ప, కోపం వచ్చిందని చెప్పని గదతో కొట్టి పారేస్తే ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు అమెరికా లాంటిది ఆఫ్ఘనిస్తాన్ లో మనకు అటాక్స్ తర్వాత బిన్ లాడెన్ ని చంపేసే వరకు వచ్చింది, ఇమీడియట్ గా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది కదా. సో మిగతా కంట్రీస్ కూడా పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ కూడా అదే విధంగా రియాక్ట్ అయింది. నీజర్క్ రియాక్షన్. సో అది నీజర్క్ రియాక్షన్, ఫాస్ట్ రియాక్షన్ ఉండకపోతే భయం ఉండదు కదా పాకిస్తాన్కైనా వాళ్ళకైనా. ఈ దౌత్యపరం ఇవన్నీ ఇష్యూస్ ఇప్పుడు మీరు అన్నారు 26/11, కానీ తహావుర్ రాణాని తీసుకొచ్చింది ఇన్ని సంవత్సరాలు పట్టింది, 16-17 సంవత్సరాలు పట్టింది కదా. ఇప్పటికే హఫీజ్ సయీద్ ఇవాళ కూడా స్టేట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. మీరన్నది వాస్తవం, కానీ చివరికి జరిగింది ఏమిటి? అమెరికా కొన్ని వందల మందిని కోల్పోయింది, బహుశా ఇరాక్తో కలిపితే కొన్ని వేల మందిని కోల్పోయింది. అంతకు మించి కొన్ని ట్రిలియన్ల డాలర్లు అంటే లక్షల కోట్ల డాలర్ల డబ్బును కోల్పోయింది. అంతకు మించి ప్రపంచంలో అమెరికా విశ్వసనీయత, పలుకుబడి తగ్గినాయి. అన్నిటిని మించి ఉగ్రవాదం పెద్ద అరికట్టడం జరగల. అల్ఖైదా పోయింది చాలా మేరకు, ఇప్పుడు కూడా పూర్తిగా పోలా, కానీ ఐసిస్ వచ్చింది. ఐసిస్ అంతం చేస్తే మరొకటి వస్తాం, లేకపోతే లోన్ మూల్ వారియర్స్ వస్తున్నారు యూరోప్ లో కానీ అమెరికాలో కానీ. కాబట్టి టెర్రరిజాన్ని ఎదుర్కోవటం అన్నది ఒక యుద్ధంతో వచ్చేది కదా. ఒక రాజ్యం మీద ఒక రాజ్యం కనుక దుశ్చర్యలకు పాల్పడితే, రాజ్యం దారుణంగా ప్రవర్తించినట్టయితే ప్రపంచం అంతా కలిసి ఆ రాజ్యం మీద దండెత్తవచ్చు. మన బంగ్లాదేశ్ విముక్తి చేయగలిగాం ఆక్రమించుకుని. అది పెద్ద కష్టం కాదు, అక్కడ ప్రజలు కూడా దానికి కావాల్సిన మద్దతు ఇచ్చినట్టయితే. టెర్రరిస్ట్ మోకల్ని ఒక యుద్ధంగా భావించడం తప్పు. అది టెర్రరిస్టమే యుద్ధం కావచ్చు, కానీ మామూలుగా రాజ్యాల మధ్య యుద్ధంలాగా భావిస్తే అది మనకి దుష్ఫలితాన్ని ఇస్తుంది. రెండోది మీరు చెప్పారు, సయీద్ హఫీజ్ సంగతి చెప్పారు, సింధు నది ఒప్పందం గురించి చెప్పారు. ఉదాహరణకి మూర్ఖుడి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప దానిలో అసలు పసా లేదు, అతనికి పరిజ్ఞానము లేదు.